బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ భూతం మరోసారి సినీ పరిశ్రమను షేక్ చేసింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరి నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడుతున్న కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. రజనీకాంత్ కబాలి సినిమాకు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలుకి చౌదరి పేరు డ్రగ్స్ కేసులో ప్రథమంగా వినిపిస్తుంది. చౌదరితో పాటు ఇంకెవరైనా ప్రముఖులు ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ మాత్రం వదలట్లేదు కేసులో. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ని చుట్టుముడుతుంది. ఎంతో మంది సెలబ్రిటీలు దీనికి అడిక్ట్ అవుతూ డ్రగ్స్ వాడుతున్న సందర్భాల్లో అనేక సందర్భాల్లో కేసులు తర్వాత ఎంక్వైరీ అన్ని కూడా మనం చూసినాం. చాలా సందర్భాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. దీనిపై అనేక మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. పూరి జగన్నాథ్, చార్మి, నందు, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు అందరినీ కూడా వాళ్ళ ఎంక్వైరీకి రావడం జరిగింది. ఎవరితో సంబంధాలు ఉన్నాయనే విషయంలో కూడా గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అయితే తాజాగా కేపీ చౌదరి కబాలి నిర్మాత కూడా అరెస్ట్ అవడం పట్ల కొంత టాలీవుడ్ లో ఒక రకంగా వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా టాలీవుడ్ చుట్టే ఎందుకు ఇది తిరుగుతుంది, టాలీవుడ్ నిర్మాతలు ఎందుకు దీనికి ఎలెక్ట్ అవుతున్నారు, అసలు ఆయన కొకైన్ తో కూడా పట్టుబడ్డం కూడా ఒక పరిధి ఉన్నట్టు పరిస్థితున్నాం. అయితే కోకైన్ దొరకడం పట్ల సైబరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఈ కబాలి నిర్మాతతో పాటు కొంతమంది అతని స్నేహితుల్ని, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన గోవాలో ముఖ్యంగా అక్కడ ఆయన రెగ్యులర్ గా ఉంటాడు. సో సైబరాబాద్ పోలీసులు ఈ జనం పట్ల దీని ఒక తీగ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిర్మాత చుట్టూ ఉందంటే ఇండస్ట్రీ చుట్టూ ఎంతమందికి దీంట్లో చేతులు మారాయి, ఎంతమంది దీనికి ఎడిక్ట్ అయ్యారు, ఎంతమంది దీంట్లో నిందితులుగా ఉన్నారనే విషయంలో కేసు నమోదు చేసి పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ వెనకాల ఎవరున్నారు, దీన్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఇది సరఫరా చేస్తున్నారన్న కోణంలో కూడా చేస్తున్నారు. దీని మీద మాత్రం మొత్తం ఒక చాలా సివియర్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి. ఎందుకంటే టాలీవుడ్ చుట్టూ ఇండస్ట్రీ అంటే దీంతో పాటు కొంతమంది రాజకీయ నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితుంది. అయితే ఆ కేపీ చౌదరి ప్రాథమిక నిర్ణయంలో కొంతమంది ఉన్నట్టు చెప్పారు. అయితే పూర్తి దర్యాప్తులో మరొక బడా బాబులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కొంత ఐటీ రంగంలో ఉన్న ప్రముఖులు కూడా దీనికి కరెక్ట్ అయ్యారు. పబ్స్ కేంద్రంగా ఇది ఒకటి జరుగుతుందని చెప్పేసి కూడా ప్రాథమికంగా వాళ్ళు తేల్చడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరి రైట్ అశోక్, థ్యాంక్ యూ.